మంచిదండి. మీ అందరికీ యేసు ప్రభు నామంలో శుభవందనాలు చెల్లించుకుంటున్నాం. మరి అయోగ్యులమైన మాకును ఈ పరిచర్య చేసే కృప ఇచ్చారు. మంచిదండి పిల్లరా, చాలా జాగ్రత్తగా మీరు వాక్యం వినండి. ఈరోజు దేవుడు మనకు సిద్ధపరిచిన వాక్య భాగం లోకాసు వార్త 15వ అధ్యాయం 18వ వచనం కానించి నేను చదువుతున్నానండి. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసేదని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివాణ్ణి ఒకనుగా పెట్టుకోనమని అతనితో చెప్పుదాం అనుకుని లేచి తండ్రి వద్దకు వచ్చాను. వారింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపం చేసేతని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నకు యోగ్యుడును కాదని. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రతిష్ఠ వస్త్రమును త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొలగించుడి, కొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడుదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషింపసాగిరి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమగల ప్రభా, దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ సమయంలో మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, సహాయం చేయండి ప్రభా. నువ్వు గొప్ప దేవుడవు నాయన. నువ్వు నాయన వాక్యం వింటున్నప్పుడే మనసును స్వస్థపరిచే దేవుడు ప్రభా. నాయన మీకు వందనాలు. మీ సన్నిధి మాతో ఉంచండి. మేము మీ సన్నిధి అనిపించే కృప దయచేయండి నాయన. మా హృదయాలు మీరు తెరవండి, బలపరచమని. పరలోకం నుంచి మీరు మాతో మాట్లాడమని, అయోగ్యుడు నన్ను కూడా క్షమించి బలపరచమని యేసయ్య పాదం దగ్గర సాగిలపడి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమె. మంచిదని పిల్లరా, మీ అందరికీ వందనాలు. మరి తప్పిపోయిన కుమారుడు గురించి మనకి చాలా సంవత్సరాలుగా మనం వింటూ వస్తూ ఉన్నాం. తప్పిపోయిన కుమారుడు, తండ్రి సరండి. మరి తండ్రి ప్రేమ ఎంతో, ఆయన కనికరం కానీ, ఆయన జాలి కానీ, ఆయన క్షమించే మనసు కానీ, ఆయన గొప్ప మనసు సరండి, చాలా గొప్ప మనసు తండ్రిది. తప్పిపోయిన కుమారుడు అనుకున్నాడేమో, నేను తండ్రి దగ్గర నుంచి ఆస్తి తీసుకెళ్ళిపోతున్నాను, నేను పెద్ద బెంజ్ కారులో వస్తాను ఈ ఊరు అనుకున్నాడేమో కానీ, లేకపోతే నేను ఒక వివాహం చేసుకుని నేను నా భార్య నా పిల్లలతో కూడా వస్తాను, తండ్రి దగ్గరికి చూస్తాను అనుకున్నాడో, మరి ఎలాగనుకున్నాడో తెలియదు కానండి, వెళ్ళిపోయాడు. సహం ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాడు. తనకు రావాల్సిన ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాడు. దురాపారం చేశాడట. చాలామంది స్నేహితులు సరండి. తర్వాత మరి పాపంలో జీవించాడు. చూడండి, దూరదేశం వెళ్ళిపోయాడు, చాలా దూరంగా వెళ్ళిపోయాడు. మంచిగా బ్రతుకుదాం అనుకున్నాడు, ఈ ఆస్తితో చాలా రెట్లు పెంచుకోవాల్సి అనుకున్నాడు పాపం మనసులో. కానీ చూడండి, అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటి అన్నట్టుగా అతనికి అంతా కూడా వెనకెళ్ళిపోతూ ఉంది. ఆశీర్వాదం లేదు చూడండి. కాబట్టి అతని జీవితం బాగోలేదు, ఆవిడ మనస్సు బాగోలేదు అయింది. అండ్ దుర్వ్యాపారం అంటే మంచి దాంట్లో నీతి లేని వ్యాపారం ప్రారంభించాడు. చూడండి, నీతి లేని చోట దేవుని ఆత్మ ఉండదు కదండి. కాబట్టి చాలా అంతా కూడా నష్టపోయాడు. చూడండి, వెనక్కి వెళ్ళిపోతూ ఉంది వ్యాపారం అంతా కూడా. వేశ్యలతో తిరిగాడు చూడండి, చాలా సుఖాన్ని అనుభవించాడు. మరి చాలా లగ్జరీగా జీవించాడు. చూడండి, కొద్ది రోజులుగానే తీసుకెళ్ళిన ఆస్తి అంతా కూడా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఏమీ దిక్కులేని పరిస్థితిలో చూడండి, ఒక సాటిన పందులు మేపటానికి కుదిరాడు. చూడండి, పందులు మేపుకున్న సమయంలో ఆకలేస్తుంది, బాగా ఆకలేస్తున్న సమయంలో చూడండి, ఆ పొట్టన్న తిందామని ఆకలితో, ఎంత ఆకలి ఉంటే ఆ మనసు వస్తుందండి. పొట్టు తిందామని వెళ్ళేటప్పటికి చూడండి తొక్కేసినాయి. ఆ పందికాలు శుభ్రంగా ఉంటాయా? ఉండవు సరే. కాబట్టి తినటానికి ఆ తొట్టి దగ్గర, ఆ పొట్టు దగ్గర చూడండి అలాగుకున్నప్పుడు బుద్ధి వచ్చిందండి. ఒక లైట్ వెళ్ళి అలా వెలిగిందో అలాగే తన మనసులో ఒక బుద్ధి అని వచ్చింది. బుద్ధి అంటే మంచి అండి సరే. బుద్ధి వచ్చినప్పుడు వెంటనే దేవుడు గుర్తొచ్చాడు. రెండోదిగా నా తండ్రి ఉన్నాడు అని గుర్తొచ్చాడు. తర్వాత పిల్లల చూడండి, బుద్ధి వచ్చినప్పుడు చూడండి పశ్చాత్తాపం వచ్చింది ఆయనలోకి. చూడండి, ఎప్పుడైతే ఆ బుద్ధి వచ్చిందో, అయ్యో నేనేంటి ఎలాగున్నానేంటి, ఇక్కడ ఉన్నానేంటి, ఇలాంటి స్థితిలో ఉన్నానేంటి, ఆకలి కూడా నేను కడుపు నింపుకోలేకపోయానేంటి, నా పరిస్థితి ఏంటి అని చాలా బాధ వచ్చింది. ఏడ్చాడు, కూర్చున్నాడు, ఆలోచించాడు. తండ్రి గుర్తొచ్చాడు చూడండి. తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళిపోదాం, చెబుదాం అనుకుని ఆ మనసు వచ్చింది. తర్వాత ఇంకొక మనసు ఏమొచ్చిందంటే, ఆయనకి బుద్ధి వచ్చినప్పుడు కష్టపడాలని మనసు వచ్చిందండి. పిల్లరా, ఈ దినాల్లో చాలామంది యవనస్తులు స్వామరులు అయిపోతూ ఉన్నారు. పని లేదు, పని చేయటం లేదు.
ఏదో తండ్రి సంపాదించిన ఆస్తి ఆ తల్లికి ఉద్యోగం ఉందని, లేకపోతే మా పితరులు సంపాదించారని, లేకపోతే ఒక వ్యాపారం ఉందని, లేకపోతే మా తండ్రి మంచి పొజిషన్లో ఉన్నాడని అవి చూసుకుని పిల్లరా వెనకాల ఉన్న ఆస్తిని పొలాలను చూసుకుని చాలామంది ఏం చేస్తున్నారంటే తినంగా చదువుకోవట్లేదు, తర్వాత కష్టపడే మనసు లేదు, తర్వాత దీన్ని ఎలాగూ నిలబెట్టుకోవాలని మనసు లేదు, వృద్ధి చేసుకోవాలని మనసు లేదండి. చాలామంది ఆస్తిని చూసి పాడైపోతూ ఉన్నారు పిల్లరా. చాలామంది స్నేహితులని చూడండి చిన్న వయసులోనే తాగుతామని, తర్వాత గంజాయి అని, తర్వాత ప్యాకెట్ అని, కోడి పందాలని, చిన్న చిన్న పిల్లలే బైకుల మీద ఎంతో స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారు. చూడండి అదుపు లేదు. మొన్న ఒక దేవుని సేవకులు చెబుతూ ఉన్నారు, తల్లిదండ్రులను తొందరగా చంపేస్తూ ఉన్నారు పిల్లలే. చూడండి వారి ప్రవర్తన, చూడండి వారి విధానం చూసి తల్లిదండ్రులు మనోవేదనలు పెట్టుకుని లేకపోతే ఏమైపోతాడో ఈడు, లేకపోతే ఏమైపోద్ది ఈ పాప అని చూడండి లోపల కృంగిపోయి చూడండి 70, 80, 90 సంవత్సరాలు బ్రతకాల్సిన మనుషులు చూడండి హార్ట్ అటాకులు వచ్చి లేకపోతే కనుక అనారోగ్యం పాలైపోయి చూడండి తొందరగా చనిపోతున్నారు పిల్లలను బట్టి. చూడండి ఆలోచన లేదు పిల్లలకి. చూడండి వెళ్ళిపోయిన తర్వాత కష్టపడాలనే మనసు వచ్చిందంటే అండి, బుద్ధి వచ్చినప్పుడు కష్టపడాలి, నేను కష్టపడాలి. ఎక్కడ కష్టపడతానంటే నా తండ్రి దగ్గరే కష్టపడతాను. నా తండ్రికి చాలా పొలం ఉంది, ఆ పొలంలో చాలామంది కూలి వాళ్ళు కష్టపడుతూ ఉంటారు, నేను కష్టపడతాను. కుమారత్వం నాకు లేదు, అర్హత లేదు నాకు అని చాలా తగ్గించుకునే మనసు వచ్చిందండి ఆయనకి. చూసారా ఈ బుద్ధి అనేది ఎక్కడ వస్తుంది? దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు వస్తుంది, బైబిల్ చదువుతున్నప్పుడు ఈ బుద్ధి వస్తుంది. చూడండి ఆరాధనకి వెళ్ళి మనసు పెట్టి వాక్యం వింటే ఆ బుద్ధి వస్తుంది. చూడండి బుద్ధి దొరికే ప్రదేశం ఎక్కడంటే దేవుని సన్నిధేనండి. స్కూల్కి వెళ్తే చదువు వస్తుంది. సరండి కాబట్టి పిల్లరా ఇంత గొప్ప మనసు వచ్చింది ఆయనకి. సరే తిరిగి వస్తూ ఉన్నాడు, తండ్రి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుని తండ్రితో చెబుదాం అనుకున్నాడు. తండ్రి, పరలోకమునకు విరోధముగా నీ ఎదుట నేను పాపం చేశాను. చూడండి ఈ మాట మనం గమనించినట్లయితే తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయిన ఆయన పరలోకమునకు విరోధముగా అంటూ ఉన్నాడు. చూసారండి? అవును. అంటే ఆ పదాజ్ఞంలో ఒక ఆజ్ఞ ఏంటంటే నువ్వు దీర్ఘాయుష్యమంతుని తల్లిదండ్రిని సన్మానించుము అని ఉన్నాయి. చూడండి ఎప్పుడైతే తండ్రిని దుఃఖపెట్టాడని అర్థమైందో, లేదా తండ్రి మాట వినకోకుండా నేను ఎదురికిచ్చి వచ్చేసానని అర్థమైందో, పరలోకం నాకు విరోధం అయిపోయింది. ఎంత మంచి గ్రహింపు వచ్చిందని అదే బుద్ధి అంటే. పరలోకము నాకు విరోధం అయిపోయింది. పిల్లరా ఏదైనా ఒక ఆజ్ఞని గనక నువ్వు గనక మీరితే పరలోకం విరోధం అయిపోద్ది. మొదట మనకి పరలోకంలో మనకు స్థానం ఉండదండి. మన అక్రమంగా ఉంటే లేకపోతే పాపంలో గనక నువ్వు గనక జీవిస్తూ ఉంటే నీకు పరలోకం విరోధం అయిపోద్ది. చూడండి ఈ పదాజ్ఞలో మనం చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడన్నా ఈ పదాజ్ఞలు కూడా నిర్గమకాండ 20 అధ్యాయంలో పదాజ్ఞలు కూడా నేను ఎలాగ ఉన్నాను, దేవుణ్ణి ఆరాధిస్తున్నానా? చూడండి నరహత్య లేకుండా, పాపం లేకుండా, అబద్ధం ఆడుకోకుండా, అబద్ధ సాక్ష్యం చెప్పుకోకుండా, ఎవరిని ఆశించుకోకుండా, చూడండి నరహత్య అనేది చేయకోకుండా, చూడండి నేను మరి విశ్రాంతి దినమున పాటిస్తున్నానా, నా తల్లిదండ్రులని సన్మానం, ఈ ఆజ్ఞలన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి. లేకపోతే పిల్లరా మన పరలోకం విరోధం అయిపోయిందంటే మనకు ఆధారం ఏదండి? మనకు రేపొద్దున ఆశ్రయం ఏదండి? రేపొద్దున మనకు గమ్యస్థానం ఏదండి? చూడండి ఒక్కసారి మనం చూసుకుంటూ ఉండాలి. తనకి అర్థమైన విషయం ఏంటంటే తప్పని కుమారుడికి పరలోకం నాకు విరోధంగా ఉంది. చూడండి అనుకుని తండ్రితో నీ ఎదుట నేను పాపం చేశానని చెప్పడామని వస్తున్నాడండి. ఆ ఊరు వస్తూ ఉన్నప్పుడు, ఆ ప్రాంతం వస్తున్నప్పుడు ఎలాగ వస్తున్నాడంటే, ఎలాంటి మనసుతో వస్తున్నాడంటే ఆయన ఒక పక్కన కన్నీరు వస్తూ ఉంది, చేర్చుకుంటాడా నా తండ్రి అని ఒక పక్కన మనసు వస్తూ ఉంది. పిల్లరా ఆయన ఎలాగ వస్తున్నాడు ఆ ఊర్లోకి అనేది కొన్ని విషయాలు నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా మీరు అనండి. ఆయన ఎలాగ వస్తున్నాడంటే మోసపోయిన వాడై వస్తున్నాడండి. మోసపోయి వస్తున్నాడు. అందరూ మోసం చేశారు ఆయన్ని. స్నేహితులు నమ్మాడు, మోసం చేశారు. వ్యాపారం నమ్మాడు, మోసం అయిపోయింది. చూడండి ఉద్యోగాన్ని నమ్మాడు, మోసం అయిపోయింది. ఎక్కడ చూసినా సరే మోసమే జరిగింది ఆయనకి. చూడండి అంతా మోసపోయాడు, అందరూ మోసం చేశారు. చూడండి ఆయన ఆస్తి తినేశారు. చూడండి అబద్ధాలు ఆడారు ఆయనతో. చూడండి ఆయన మోసపోయి చూడండి తర్వాత రెండోది నష్టపోయి వస్తున్నాడండి. ఎంత ఆస్తి పట్టుకెళ్ళాడో అదంతా లేకోకుండా ఉత్తి చేతులతో వస్తున్నాడండి. చూడండి అవును పిల్లరా. మూడోదిగా ఆయన కృంగిపోయి వస్తున్నాడు. ఇదేంటి ఇలా జరిగింది? నేను అనుకున్నది ఒకటి, ఏంటి ఇలాగైపోయానేంటి? చూడండి మోసపోయాడు, నష్టపోయాడు, కృంగిపోయాడు పిల్లరా, కృంగిపోయాడు. తర్వాత పిల్లరా పాడైపోయి వస్తున్నాడు. ఇంటికాడ ఎంతో భద్రంగా ఉన్నాడు, పవిత్రంగా ఉన్నాడు, తండ్రి చేతుల్లో ఉన్నాడు. చూడండి బయటికి వెళ్ళిన తర్వాత తన ఇష్టానుసారంగా జీవించేసి
చూడండి, ఎక్కడ పడితే అక్కడ ఒక పందిలాగా పొర్లి చూడండి పిల్లరా పాడైపోయి వస్తున్నాడండి. తర్వాత పిల్లరా 5వ విషయం, పొరుగు పోయి వస్తున్నాడండి. తర్వాత పిల్లరా తనకి విలువ లేదు అక్కడ. చూడండి, ఏమండి ఏరా నువ్వే అన్న వాళ్ళు త్రోయిబడి చూడండి చాలా అసహ్యంగా మాటలిని పొరుగుపోయి వస్తున్నాడు. తర్వాత పిల్లరా తండ్రి పొరుగు పోగొట్టుకుని వస్తున్నాడండి. తండ్రి పొరుగు పోయింది, పిల్లరా తండ్రి పొరుగు పోయింది. చూడండి పిల్లరా ఇతను ఫలానా వాళ్ళ అబ్బాయి కదా అనుకుని తండ్రి కూడా చూడండి పొరుగు తీసి వస్తున్నాడు. అతను చూడండి వేదనతో వస్తున్నాడు, దుఃఖంతో వస్తున్నాడు పిల్లరా, ఆకలితో వస్తున్నాడు పిల్లరా. తండ్రితో చెప్పుకుందామని, తండ్రి దగ్గర ఒప్పుకుందామని కన్నీళ్లతో వస్తున్నాడు. చూడండి పశ్చాత్తాపడతాకు వస్తున్నాడు, తండ్రిని క్షమాపణ అడుగుతాకు వస్తున్నాడు. అన్ని చోట్ల త్రోయిబడి వస్తున్నాడండి. అబ్బాయి నువ్వు వద్దు, నువ్వు వెళ్ళిపో చూడండి అని అన్ని చోట్ల త్రోయిబడి, నెట్టబడి, గెంటబడి వస్తున్నాడండి ఆయన. చూడండి మనసులో అనుకుంటా ఏంటి ఇలా జరిగింది, నష్టపోయానేంటి, మోసపోయానేంటి, కృంగిపోయానేంటి, మనసు పాడైపోయిందేంటి, చూడండి ఏంటి నా పరిస్థితి ఎలాగైపోయిందని ఏడుతా అలాంటి పశ్చాత్తాపంతో వస్తున్న ఆయనకి చూడండి తండ్రి దగ్గరికి వెళ్ళ క్రితమే తండ్రి ఆయన దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి మెల మీద పడి ముద్దు పెట్టుకుని ఆయన తీసుకొచ్చి ఉంగరం తొడిగించి ప్రశస్తమైన వస్త్రాలు ఇమ్మని చెప్పులు తొడిగించి చూడండి గొప్ప ఇందు ఆయన కోసం చేస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచిస్తూ ఉన్నాడు. తండ్రికి చెప్పని క్రితమే చూడండి తండ్రి ఎంత ఎదురు చూస్తున్నాడో కుమారుడి కోసం. లేరా ఇతను ఒకసారి ఆలోచిస్తూ ఉన్నాడు, బయట లోకానికి ఇంట్లో దేవుని ప్రేమకి ఎంత తేడా ఉందండి. మనుషులు వాడుకుని విడిచిపెట్టేశారు, అన్నీ అయిపోయినా సరే ఏమి లేకపోయినా సరే తండ్రి చేర్చుకుంటున్నాడు. చూడండి పరిగెత్తుకుని వచ్చాడు, ప్రేమ చూపించాడు, ఆదరణ చూపించాడు, కృంగిపోయిన ఆయన్ని లేవనెత్తాడు, నీ ఉన్నానని ధైర్యపరిచాడు. నిజంగా చూడండి పిల్లరా అన్ని చోట్ల త్రోయిబడిన మనిషిని అలా ఆహ్వానించేటప్పటికి అమ్మో ఎంత తేడా ఉందండి. ఏమండి మన కన్న తల్లిదండ్రులకినో బయట వారికి ఎంత తేడా ఉంటుందండి. చూడండి బయట అంత మోసమే కదా. చూడండి మన ధనాన్ని చూసి, లేకపోతే మన శరీరాన్ని చూసి, లేకపోతే మన జాబును చూసి, లేకపోతే మన దగ్గర ఆస్తిని చూసి ప్రేమించే వాళ్ళే కానీ పిల్లరా చూడండి తల్లిదండ్రులు అయితే చూడండి ఎంత ప్రేమిస్తారండి. చూడండి చూడండి వారి ప్రేమ ఎంత ఉన్నతమైందండి, అది ఒరిజినాలిటీ అనమాట. ఒక కుమారుడు తల్లి దగ్గర ఆ రోజు సెలవు ఉందని ఇంటికాడు ఉంటే అమ్మ చిన్న చిన్న పనులు చెబుతుంటే ఆ సాయంత్రానికి వాళ్ళ అమ్మకి చూడండి కాగితం మీద రాసి ఇచ్చాడంట. చూడండి నన్ను కుట్టుకాడికి వెళ్ళమన్నందుకు 4 రూపాయలు, చూడండి నన్ను బట్టలు మడత పెట్టినందుకు 3 రూపాయలు, చూడండి నా ప్లేట్ అక్కడ పెట్టమన్నందుకు 2 రూపాయలు, నాకు ఈ పని చెప్పినందుకు 7 రూపాయలు అని మొత్తం ఒక 25 రూపాయలు. అమ్మా ఈ రోజు నేను పని చేసినందుకు 25 రూపాయలు నువ్వు నాకు ఇవ్వాలని చెప్తే ఆ తల్లి అందంటే నవ్వుకుంటా ఆవిడ కూడా కాగితం మీద రాసిందంట. చూడండి అవును మరి ఏంటంటే నీ బట్టలు ఉతికినందుకు నాకేం వద్దు, నీకు భోజనం పెట్టి నీ ప్లేట్ కడిగినందుకు నాకేం వద్దు అని ఆవిడ చేసిన పనులన్నీ కూడా కుమారుడి కోసం అతని మంచం మీద అంతా కూడా సర్ది ఆ ప్యానేసి అతను పడుకోబెట్టి చూడండి అవన్నీ నాకేం వద్దు అని ఆవిడ చేసిన పనులన్నీ చెప్పి నాకేం వద్దు కుమారుడా చూడండి నువ్వు నా కన్న బిడ్డ ప్రేమ చూపించే నన్ను సంతకం పెట్టిందంట. చూసండి తల్లి ప్రేమ ఎంత గొప్పదో చూశారండి. చూడండి ఆశ్చర్యపోతున్నాడు ఆయన. లోకంలో నెట్టబడింది, వాడుకున్నారు, స్వార్థం చూపించారు, మోసం చేశారు, ఎక్కడ చూసినా మోసమే కదండి. కానీ తండ్రిది చూడండి ఎంత ప్రేమ చూపించాడు. పిల్లరా ఈ వ్యత్యాసాన్ని ఆయన గమనించి చాలా ఏడుతూ ఉన్నాడు అతను. నిజమేనండి, ఈ లోకంలో చాలామంది బయట ఎలాగుంటారంటే మనుషులు అలా వాడుకుంటారండి, మోసం చేస్తారండి. చూడండి స్నేహితులే చిన్నపిల్లలే ఎంత మోసం చేస్తూ ఉంటారో. వారి డబ్బులు ఎలాగూ అంతా కూడా వాడుకుని ఎలాగూ తప్పించుకుని అబద్ధాలాడి ఎలాగూ పోట్లాడుకుని మరి ఎలాగూ చేస్తూ ఉంటారో. చూడండి ఒకసారి అమెరికాలో మొన్న మధ్యన చూడండి ఒక వార్త తిన్నానే. ఒక డాక్టర్ గారు అంటే అమెరికాలో వాళ్ళ వైఫ్ కూడా డాక్టర్ గారు అని, 2 భార్య భర్తలు కూడా డాక్టర్ గారు, పెద్ద జీతం చాలా కోట్లాది ఆస్తుందంటే అండి. ఒకటే కొడుకట, ఒక ఆయన కొడుకు అంటండి. చూడండి అప్పుడు ఏం జరిగిందంటే ఏదో కుర్రోళ్ళు సమస్య వచ్చి వారిని దెబ్బలాడుకుని ఏం చేశారంటే ఆ కుర్రోని పొడిచేసాడంట. డాక్టర్ గారు అబ్బాయి చచ్చిపోయాడు. సరే పట్టుకున్నారు, జైల్లో పెట్టేశారు. జైల్లో పెట్టేసిన తర్వాత ఏం జరిగిందంటే సరే అతనికి ఉరిశిక్ష చేసేసారు.
ఉరిశిక్ష చేసిన తర్వాత ఈ డాక్టర్ గారు మరి వాళ్ళు ప్రార్థన చేసుకుంటారంటండి. చాలా ప్రార్థన పరులట. ఒకటే కొడుకు, కృంగిపోలేదంట వారు. సరే ఒక రోజున ప్రార్థన చేసుకుంటూ ఆ జైలు కాడికి వెళ్ళారట. ఆ జైలు కాడికి వెళ్ళినప్పుడు ఆ సూపరింటెండెంట్తో మాట్లాడి ఆయనతో మాట్లాడతామా అంటే ఆ అవకాశం ఇచ్చారట. సరే వీళ్ళని చూసి తలంచుకున్నాడంట ఆ కుర్రాడు. చంపిన కుర్రాడు, ఆ కుమారుడిని చంపిన కూడా తలంచుకుంటే, బాబు నువ్వెందుకు చంపావని అడగటానికి రాలేదు, మీకు ఎలా గొడవ వచ్చిందని అడగటానికి రాలేదు, నిన్ను నిందిస్తానికి రాలేదు బాబు, నేను తిడటానికి రాలేదు, మేము నిన్ను ఆ అధికారులు చెప్పి నేను నీకు విడుదల ఇవ్వటానికి, మరణశిక్ష నీ మీద పడుకోకుండా నేను తప్పించడానికి వచ్చాం బాబు, మేము దేవుని నమ్ముకున్నాం మేము. సర్లే ఆయన ఆయుష్ అంతవరకు ఉంది, ఆయన ఎలా రకంగా చనిపోయాడు, అతను పర్లేదు, మేమేం అడగటానికి రాలేదు. కానీ బాబు నువ్వు ఇంత వయసులో యవన కాలంలో చనిపోతానికి వీల్లేదు బాబు, కానీ మా మాట ఒక్క మాట వింటే దయచేసి, మాకెలా కుమారుడు లేడు కాబట్టి నేను విడుదల ఇచ్చి నిన్ను మా కుమారునిగా దత్తత చేసుకుని పెంచుకుంటాం బాబు, మా కోట్లాది ఆస్తి అంతా నీ పేరు రాస్తాం మా తనంతరం, నువ్వు మాతో ఉండు బాబు, దయచేసి కాదన్న మాకు బాబు అంటే, చూడండి బాబు మేము ప్రార్థన చేసుకుంటాం, పరలోకానికి పంతాలు ఉండవు బాబు, పరలోకానికి పంతాలు ఉండవు బాబు, కక్షలు ఉండవు బాబు. చూడండి దేవుడు క్షమించే మనసు బాబు, మేము కూడా క్షమిస్తున్నాం అంటే ఆయన ఆ జైల్లో చాలా ఏడ్చాడంటే అండి. ఎంత గొప్ప మనసు, నేను ఆశ్చర్యపోయానండి. తన కుమారుని చంపిన వ్యక్తిని విడుదల ఇచ్చి పెంచుకోవటానికి సిద్ధపడ్డారంటే అండి. ఎంత గొప్ప మనసు అండి. పిల్లరా దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. పిల్లరా నువ్వు రావాలని, నువ్వు గ్రహించుకోవాలని, సో తండ్రి దగ్గరికి నువ్వు తిరిగి రావాలని. నువ్వు యవన కాలంలో ఉన్నావో లేకపోతే యవన కాలం దాటిపోయిందో నాకు తెలియదు, కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నీ తండ్రి నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రతి ఆదివారం ఎదురు చూస్తున్నాడు నీ కోసం. నువ్వు వస్తావని, ఈరోజు నీతో మాట్లాడదామని, నీకు ఆయన మనస్సు నీకు ఇప్పి నీతో చెప్పుదావని, నేను రక్షణ వైపు అడుగులేపిద్దామని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకా పాపంలోనే, ఇంకా పందుల దగ్గరే, ఇంకా మోసంలోనే, ఇంకా వ్యభిచారంలోనే, ఇంకా దుర్వ్యాపారంలోనే, ఇంకా లోకంలోనే, ఇంకా ఒంటరితనంలోనే, ఇంకా స్వేచ్ఛలోనే, చూడండి ఇంకా నేనేదో సంపాదించాలని భ్రమలో ఉన్నామేమో. నీ దేవుడు ఎదురు చూస్తున్నాడు. చూడండి నువ్వు పశ్చాత్తాపడాలని, చూడండి ఇదంతా ఉత్తిదే అని తెలుసుకోవాలని, ఇదంతా మోసం అని, చూడండి ఏదో అవ్వాలనుకున్నావు, అదంతా ఉత్తిదే, అదంతా కూడా ఎండమావులు లాంటిదని నీ దేవుడు నీ వైపు చూసి కన్నీరు కారుస్తూ ఉన్నాడు. నిన్ను చేర్చుకోవాలని, నిన్ను ప్రేమించాలని, నీకు రక్షణ వస్త్రం కప్పాలని, నిన్ను ఆశీర్వదించాలని, నీకు నెమ్మదవ్వాలని. నెమ్మది లేదండి చాలామంది జీవితాల్లో, మనశ్శాంతి లేదండి. మొన్న ఎవరో కూడా చచ్చిపోవాలనిపిస్తుంది. అదేంటయ్యా నీ యవ్వన కాలం కదా, ఎందుకు చచ్చిపోవాలనిపిస్తుంది? నాకున్న పరిస్థితులు, ఒత్తిడులు, చూడండి నాకున్న ఒత్తిడులు, నాకున్న అప్పులు నన్ను గందరగోళం చేసేస్తూ ఉన్నాయి. రాత్రిపూట నిద్ర లేదు. అంత చిన్న వయసులో ఏంటి అలాగ పరిస్థితి? పిల్లరా అలాగే ఈడ్చుకెళ్ళిపోయి ఎంతమందిని చంపేస్తూ ఉంది అపవాది. పిల్లరా చూడండి అపవాది తంత్రాలకు, అపవాది చూడండి మోసాలు, ఆ దేవుని ప్రేమ ఎంత తేడా ఉంటుందండి. చూడండి ఈ తప్పుని కుమారుడు మోసపోయి నెట్టబడి వస్తున్న ఆయనకి నిజంగా చూడండి లోకంలో ఎంత మోసపోయి కృంగిపోయి, చూడండి అందరూ వెళ్ళిపోయి అంత స్వార్థం చూపించిన వారికి తండ్రి ప్రేమ చూపించినప్పటికీ అమ్మో ఎంత వ్యత్యాసం ఉందండి. ఇంట్లో ప్రేమకేనో, ఇలా ఇంట్లో తల్లి ప్రేమకి, ఇంట్లో తండ్రి ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అది. చూడండి అవును నిజంగా లోకంలో ఎంత మోసం అని, ఎంత వ్యత్యాసం కాపాడుతుంది అక్కడ. పిల్లరా దేవుడి దగ్గరే మనకి స్వస్థత ఉంది, దేవుడి దగ్గరే మనకు స్వచ్ఛత ఉంది. చూడండి దేవుడి దగ్గరే మనకు స్వతంత్రం ఉంది. పిల్లరా మన తండ్రి అయినా మన కోసం, నీ కోసం ప్రాణమే పెట్టిన దేవుడు. కాబట్టి చూడండి నువ్వు పశ్చాత్తాపడతావు ఆయన చూడాలని, నా తండ్రి దగ్గరికి వెళ్ళాలని అతను ఎలాగొచ్చారో నువ్వు కూడా దేవుడి దగ్గరికి రావాలని, నిన్ను దేవుడు దీవించాలని, మళ్ళా నువ్వేం కోల్పోయావో, ఏం నష్టపోయావో, ఏం పోగొట్టుకున్నావో తిరిగి దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. చూడండి కాబట్టి పిల్లరా చాలామంది ఏదో ప్రార్థనకి వెళ్ళి వచ్చేస్తారండి, అంతే, ఏం పట్టించుకోరు. లేదా కొంతమంది సంఘాన్ని, పాటల్ని, సేవకుల వరకు చూస్తారు, వచ్చేస్తారు అంతే. అది కూడా ఆరాధన కాదండి. నువ్వు మందిరంలోకి వెళ్ళి చూడండి దేవుని ముఖదర్శనం చేసుకురావాలి, దేవుని స్వరమిని రావాలి, దేవుడు నీతో మాట్లాడిన విధానం, అనుభూతి నువ్వు పొంది రావాలండి. ప్రసంగం ద్వారానో, పాటల ద్వారానో, ప్రార్థన ద్వారానో, సహోదరుల ద్వారానో, ఏ రీతికైనా సరే నీ హృదయంలో నువ్వు ఏం ప్రార్థన చేసుకెళ్ళావో
ప్రార్థన చేసుకెళ్ళాలి. ప్రార్థన చేసుకెళ్ళిన దానికి దేవుడు నీతో మాట్లాడరు. అది ఆరాధన అంటే. లేరా చూడండి, ఆదివారం ఉదయమునే తండ్రి విశ్రాంతి దినం ఇచ్చావు, మీకు వందనాలు ప్రభు అని లేగాలంటే అండి పైకి సరండి నిద్రలోంచి ప్రార్థన చేసుకొని. కాబట్టి పిల్లరా ఆదివారం చక్కగా పెందలకాడ ఏ పని పెట్టుకోకుండా భోజనం ఏర్పాటు నీసు ఏర్పాట్లు లేకుండా సాయంత్రం చేసుకోవచ్చు. సరే ముందల దేవుని ప్రేమించి దేవుని సన్నిధికి పెందలకాడ వెళ్ళిపోవాలండి. ఎవరు పాట పాడినా నువ్వు కూడా పాటలు పాడాలి, ఆరాధన చేయాలి. చూడండి దేవుని ఆరాధన చేయాలి, వాక్యం జాగ్రత్తగా వినాలి. చూడండి వాక్యం వినటమంటే దేవుడు నీతో మాట్లాడితే మళ్ళా ఆ పొరపాటు నీలో సోమవారం కాపాడకూడదు, ఆదివారం సాయంత్రం నుంచి కాపాడదు. అది వాక్యం వినటమంటే. చాలా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, ఈ పొరపాట్లన్నీ అర్థమవుతూ ఉంటాయి, మళ్ళా ఇదే కంటిన్యూగా నీ జీవితం అంతా సాగుతూ ఉంది. నువ్వు వాక్యం విన్నట్టు కాదు, వాక్యం నువ్వు చెవులతో వింటున్నావు కానీ హృదయంతో విన్నట్టు కాదు. పిల్లలు ఎంత మంచి దేవుడు అండి. చూడండి నువ్వెంత మనసు పెట్టి వాక్యం వింటే నీతో మాట్లాడతాడు దేవుడు. చాలామంది నామకార్థ ఆ పరిస్థితుల్లో ఉండి వాక్యం వింటూ ఉన్నారు. దేవుని వాక్యం సజీవమైనదండి. చూడండి దేవుని ప్రేమ నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. చూడండి కొంతకాలం ప్రార్థనకి వెళ్ళి ఆగిపోయావా, నీకోసం దేవుడు ఎదురు చూస్తానే ఉన్నాడు. తెలుసా నీకు ఆ విషయం? చూడండి లేకపోతే నువ్వు నష్టపోయావా, ఇరుకుల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, చూడండి లేకపోతే నేను చనిపోవాలనుకుని చూడండి నువ్వు ఇలాంటి ప్లాన్లతో ఉన్నావా? నువ్వు లేదు 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 నీకోసం నీ తండ్రి చేతులు సాసి చూడండి లోబడనల్లని ప్రజల వైపు దినమంతా నా చేతులు సాపు ఉంచాను అన్నాడు దేవుడు. చూసారండి ఎంత గొప్ప ప్రేమ, దేవుని ప్రేమ ఎవరు చూపించలేని ప్రేమ. అంతా మోసమేనండి, లోకంలో మోసమేనండి. కానీ దేవుళ్ళో ఎంత స్వచ్ఛత, కల్తీ లేని ప్రేమ, దేవుని ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అండి. సరేండి కాబట్టి పిల్లరా నువ్వు అలాగూ బాధలతో ఉండటానికి వీల్లేదు. ప్రభు దగ్గరికి రా, దేవుడు నిన్ను మళ్ళీ శుద్ధి చేస్తాడు, మళ్ళీ నిలబెడతాడు. నువ్వు ఎక్కడ పడిపోయావో, ఎక్కడ అవమానం ఉందో నేను అక్కడ నిలబెడతాడు. సో నువ్వు ఎక్కడ నష్టపోయావో నేను అక్కడ ఆశీర్వదిస్తాడు దేవుడు. దేవుడి దగ్గరికి అప్పగించుకో. నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి చక్కగా ప్రార్థన చేసుకో, దేవుడు నిన్ను ఎలా చేర్చుకుంటాడో చెప్పడానికి వెళ్ళే. చూడండి ఆ తప్పుని కుమారుడు తండ్రి చేతుల్లో ఉండి, తండ్రి కౌగిల్లో ఉండి ఎంత ఏడుతున్నాడు. అయ్యో లోకంలో ఎంత మురుకుగా, ఎంత త్రోసివేయబడి అసహించబడిన నన్ను నిజంగా తండ్రి ఎంత ప్రేమించాడని అలా ఎంత ఆ ప్రేమ చూసి దాన్ని ఆలోచించుకుంటా ఎంత బలపడుతూ ఉన్నాడు. చూసారండి పిల్లరా. సో ఈ సమయంలో నువ్వు కూడా నీ తండ్రి పరలోకపు తండ్రి ప్రేమ నువ్వు కనుగోవాలి. ఓ పాపని ఆ తండ్రి ఒకటే కూతురు అంటే కాలు పట్టుకుని ఏడ్చాడట. అమ్మా నీకు నమస్కారం పెడతానా, ఆ కుర్రోడు మంచోడు కదమ్మా, ఆటోతో వెళ్తాడు, తాగుతాడు, నాకు తెలుసమ్మా, నేను ఎంక్వైరీ చేశానమ్మా, నీ కోట్లాది ఆస్తి ఉందమ్మా, బాగా పెద్ద ఉద్యోగస్తుడికి చేస్తాను, ఆస్తి అంతా నీదేనమ్మా, నేర్చుకోండి నువ్వు అలా ప్రేమించమాకమ్మా, మంచోడు కాదమ్మా, నా పొరుగు పోద్దామా అని కాలు పట్టుకుని ఏడిస్తే డాడీ నా కళ్ళతో చూడు అని చెప్పిందంట ఆవిడ. సర్లే ఒక రోజు నా తండ్రి ఏదో వ్యాపారానికి బయటికి వెళ్ళినప్పుడు అంత బంగారం ఆస్తి అవన్నీ కూడా పట్టుకుని ఆ కుర్రోని తీసుకుని వెళ్ళిపోయిందంటే, దూరదేశం వెళ్ళిపోయిందట. కొన్ని నెలలు ములిగి తేలిపోయారంటండి. చరండి అయిపోతూ ఉన్నాయి, ఉంగరాలు నగలు అన్నీ అయిపోతూ ఉన్నాయి, డబ్బులు అయిపోతూ ఉన్నాయి. చరండి సర్లే మొత్తానికి నేర్చుని కొన్ని నెలలకు అన్నీ అయిపోయిన తర్వాత చూడండి బాగా ఇబ్బంది పడసాగారట. బాంబే పట్టణం ఆ ప్రాంతాల్లో జరిగిన ఒక సన్నివేశం అన్నమాట ఇది. సర్లే మొత్తానికి అమ్మ ఉద్యోగం చేస్తాను, నేను పోషిస్తానమ్మా, నువ్వు ఇంత త్యాగం చేస్తావు నా కోసం, మరి నేను చూసుకుని వచ్చాను, ఒక సాటికి వెళ్ళాను, మరి నువ్వు సంతకం పెడితే నాకు ఇస్తారంట అని తీసుకెళ్ళాడంటే ఒక ప్రాంతం బాగా సందులుగా ఉందంట, లోపల తీసుకెళ్ళాడట. లోపల తీసుకెళ్ళి కూర్చో అన్నాడట. సర్లే ఎవరో కొంతమంది తల్లులు వచ్చారట. మేడం మా వైఫ్ ఇదిగో 7 సంతకాలు 8 సంతకాలు పెట్టించుకున్నారట. సర్లే ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిన తర్వాత సర్లేమ్మా చక్కగా మనం కూడా ఇక్కడే ఒక రూమ్ చూసుకుందాం, నువ్వు ఉందిగానే అని చక్కగా చెప్పి ఇక్కడే ఉండమ్మా నేను టిఫిన్ తీసుకొస్తాను అని కూర్చోబెట్టి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయిన తర్వాత అరగంట రాలా, గంట రాలా, చూడండి 2 గంటలు రాలా, భయం వేస్తుందో, టెన్షన్ వస్తుంది ఆవిడకి, పూట అయిపోయింది, రావట్లేదైనా ఏంటి ఇలా జరిగిందని ఆలోచించి ఆవిడ వెళ్ళిపోయేటప్పటికి వాళ్ళు చేయి పట్టుకున్నారట. ఎక్కడికమ్మా వెళ్తున్నావు, నిన్ను మా వేశ్యా గృహాలకు అమ్మేసాడమ్మా, ఇదిగో నువ్వే సంతకం పెట్టావుగా అని చూపించారట. అయ్యో ఇదేంటి ఇలాగైపోయాను అని ఏడుతూ ఉందంట. అమ్మ నువ్వు ఏడమాకమ్మా వ్యాపారం పోద్ది అని చూడండి ఆవిడ్ని చూడండి అలాగూ వారు మలిసేసి చూడండి వేశ్యా వృత్తిలో పెట్టారంటండి. ఆవిడ కూడా కొన్ని నెలలైన తర్వాత అనారోగ్యం వచ్చేసి పాడైపోయి ఆ శరీరం అంతా సీగిపోయి చూడండి అనారోగ్యం అయిపోయినప్పుడు అమ్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా వ్యాపారం పోద్దని అక్కడి నుంచి కూడా గెంటేశారంటండి. ఆమె రోడ్డు మీద పడిపోయింది, ఆ అనారోగ్యం వచ్చేసింది, సన్నగా అయిపోయింది. చూడండి ఆరోగ్యం లేదు ఆవిడకి, ఆరోగ్యం అంతా పోయింది. సర్లేక చనిపోదాం అనుకున్న సమయంలో
ఇంత మోసపోయానేంటి, మా తండ్రి మాట వినలేదేంటి అని ఆ నాన్నకు ఒక ఉత్తరం రాసిందంట. నాన్న, నీ దగ్గరికి వస్తానికి నాకు యోగ్యత లేదు, నాకు తెలుసు, నీ పొరుగంతా పోయింది, నువ్వు కాలు పట్టుకుని క్షమాపణ అడిగినా నేను తిరగలేకపోయినాను, నన్ను క్షమించు. కానీ ఒక్క ఆశ ఎక్కడో చూడండి 100కి ఆయన ఒక్క 2-3% ఒక ఆశ ఉంది నాకు. మన ఊరి మీదుగా నేను ట్రైన్ మీద వెళ్తున్నాను, నా మీద ఏదైనా ప్రేమించి నన్ను ఆహ్వానిస్తే మన ఇంటి మీద ఒక జెండా కట్టినానా అందంట. నేను వెళ్ళిపోతున్నాను, దూరంగా వెళ్ళిపోతున్నాను, చూడండి అటు వెళ్తా, ఆ ట్రైన్లో వెళ్తున్నా, పలానా రోజున పలానా గంటలకి మన ఊరు వస్తుంది ఆ ట్రైను, నువ్వు కానీ జెండా లేకపోతే కనుక నేను వెళ్ళి ఆ పైన సముద్రంలో పడి చనిపోతాను, ఇక నాకు బతికే అవకాశం లేదు, ఆరోగ్యం లేదు, నేను ఎవరి కోసం బ్రతకాలి అని ఉత్తరం రాస్తే సరే మొత్తానికి ఆ రోజు వచ్చింది. ట్రైన్ ఎక్కింది, వెళ్తూ ఉంది, చూస్తూ ఉంది, ఆ ఊరు వస్తూ ఉంది. ఆ గుండెల్లో ఒక రకమైన ఫీలింగు, ఆ జెండా కాపాడద్దా, నేను వెళ్ళిపోవాలా, తండ్రి ఆహ్వానిస్తాడా, నేను చనిపోవాలా అంటంట వచ్చేసింది. ఆ ఊరు కిటికీ పక్కనే ఉంది, 1000 కళ్ళతో చూస్తుంది వాళ్ళ ఇంటి వైపు. తండ్రి ఏం చేస్తాడో, నన్ను అసహించుకుంటాడేమో, ఈ అమ్మాయి ఇలాంటి అమ్మాయి చచ్చిపోతే బాగుండు అనుకుంటాడేమో, లేకపోతే ఎక్కడన్నా నన్ను ప్రేమిస్తాడేమో అని ఎంతో 1000 కళ్ళతో కిటికీలో తల పెట్టి అలా చూస్తూ ఉందంటండి. అలా చూస్తా ఆ ఊరు వచ్చేసింది, సరేండి ఆ ప్రాంతం వచ్చేసింది, ఎలా చూస్తూ ఉంది. లోపల గుండె గట్టిగా కొట్టుకుంటుంది. పిల్లరా, ఆ ఇల్లు వచ్చిందండి. ఆ ఇల్లు వచ్చేటప్పటికి ఆ ఇంటి నిండా జెండాలు ఉన్నాయంటండి. ఒక్క జెండా అవుతే కాపాడుకొని వెళ్ళిపోద్దేమో నా కూతురని చూడండి ఆ ఇంటి నిండా జెండాలు కట్టాడంట. సంతోషంగా ఆ స్టేషన్లో దిగి పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తే వాళ్ళ నాన్న కూడా కవిగిలించుకొని ఏడ్చి హాస్పిటల్లో చేయించుకుని బాగు చేయించుకుని తన కుమార్తెని మళ్ళా చేర్చుకున్నాడంట. పిల్లరా, దేవుని కుమారుడు నువ్వు ఎంత పాడైపోయినా, చూడండి నువ్వు ఎంత భక్తిహీనత సంపాదించుకున్నా, సో నీ దేవుడి దగ్గరకు నిన్ను కడుగుతాడు, శుద్ధి చేస్తాడు, సరేండి నిన్ను దీవిస్తాడు. పిల్లరా, నిన్ను చేర్చుకుంటాడు దేవుడు, నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు నీ తండ్రి, సరేండి. పిల్లరా, చూడండి తప్పుని కుమారుడు గమనించింది ఏంటంటే లోకంలో అంత మోసం, ఎంత మోసం ఉంది. తినేశారు, డబ్బులు తినేశారు, చూడండి నన్ను నెట్టేశారు బయటికి, కానీ నా తండ్రి ఏమీ లేకపోయినా సరే ఎలా చేర్చుకున్నాడు. అదే కదా దేవుని ప్రేమ అంటే. నీ యేసుక్రీస్తు కూడా, నీ తండ్రి కూడా నిన్ను ఎలా ప్రేమిస్తూ ఉన్నాడు. కృంగిపోయావా, నష్టపోయావా, ఇరిగిపోయావా, త్రోయబడ్డావా, చూడండి అపహాస్పాలయ్యావా, అవమాన పాలయ్యావా, వేదనలో ఉన్నావా, ఆకలితో ఉన్నావా, దుఃఖంతో ఉన్నావా, ఒంటరితనంతో ఉన్నావా, ఎవరు లేకోకుండా ఉన్నావా, చూడండి ఎవరు మాట్లాడలేదా, నువ్వు ఒక్కదానివి అయిపోయావు, ఆత్మీయురాలు అయిపోయావా, చూడండి లేకపోతే అప్పులతో కృంగిపోతున్నావా, లేకపోతే ఎలాంటి సమస్యలో నువ్వు సరే నీకు తండ్రి ఉన్నాడు. ఆ పరలోకపు తండ్రి నీ వైపు చూస్తా చేతులు సాపి నేను రమ్మంటా ఉన్నాడు, నిన్ను చేర్చుకోవటానికి, నిన్ను దీవించడానికి, నీకు ప్రశస్తమైన రక్షణ వస్త్రం కప్పటానికి, నీకు దైవత్వం కుమారత్వం ఇవ్వటానికి, ఉంగరం పెడటానికి, సమాధానం అనే నీకు జోళ్ళు ఇవ్వటానికి. గొప్ప హిందూ పరలోకంలో ఒక పాపి మారుమనసు పొందితే పరలోకంలో గొప్ప హిందూ జరుగుద్ది అంటండి. ఆ దీవెన ఇవ్వటానికి సంతోషిస్తాను. ఇప్పుడు ఇంకా నిర్లక్ష్యంగా ఉన్న మాకు వాక్యాన్ని ఇప్పుడు దాకా త్రోసేసావు, చాలు నాకు కాదనుకుని, లేకపోతే నిర్లక్ష్యంగా జీవించావు, ఇక చాలేక చూడండి. అవును, ఒకవేళ దేవుని విడిచిపెట్టి నువ్వు దీవించబడింది లేదు కదా, చూడండి దేవుని విడిచిపెట్టి నువ్వు సంతోషంగా ఉన్న దినాలు లేవు కదా. చేరండి, నీ ప్రభు దగ్గరికి నువ్వు రా, దేవుడు నిన్ను ఎంత దీవిస్తాడో, మళ్ళా మనశ్శాంతి ఇచ్చి, మళ్ళా కుమారత్వం ఇచ్చి నేను ఎంతో దీవించడానికి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. వస్తావా ప్రభు దగ్గరికి? తెలుసుకుని వస్తావా? పశ్చాత్తాపడి వస్తావా? చూడండి మారు మనసు పొంది వస్తావా? మారు మనసు పొందుతావా ప్రభు సన్నిధిలో? నేర్చుకోండి, నాకు ఈ మనసు వద్దు ప్రభు, నీ మనసు కావాలి ప్రభు, ప్రార్థన చేసుకో, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. లేరా, నేను చిన్న ప్రార్థన చేయబోతూ ఉన్నాను. మీకు అనారోగ్యం ఉంటే, ఎక్కడ గడ్డలు కానీ నొప్పులు కానీ చూడండి, నీకు ఏ సమస్య ఉన్నా సరే నువ్వు అక్కడ చేయి పెట్టుకో, నీ చేయి పైన ప్రభు చేయి పెడతా, నేను ప్రార్థన చేస్తాను. దేవుడు తప్పనిసరిగా నీకు మారు మనసు ఇస్తారు, నీకు స్వస్థపరుస్తారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల ప్రభా, దయగలిగిన మా యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నిజంగా తప్పని కుమారుడు నాయన మోసపోయి, నష్టపోయి, కృంగిపోయి, ఇరిగిపోయి, పాడైపోయి, పరువు పోయి ప్రభా నాయన త్రోయబడి, ఆకలితో, వేదనతో, నిజంగా కన్యలతో, పశ్చాత్తాపంతో నీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు అలా చేర్చుకుని ప్రభు ఆదరణ చూపించారు, ప్రేమ చూపించారు, ధైర్యపరిచారు, బలపరిచారు, నేను ఉన్నానన్నారు. నిజంగా ప్రభు తిరిగి పాడైపోయిందంతా మీరు ఇచ్చారు ప్రభా. నిజంగా కుమారత్వం ఇచ్చారు ప్రభా, మీకు వందనాలు. సంతోషం ఇచ్చారు ప్రభా, సమాధానం ఇచ్చారు ప్రభా, నిజంగా ఇందు జరిగించారు ప్రభా, ఉంగరం ఇచ్చారు ప్రభా, ప్రతిష్టమైన వస్త్రం ఇచ్చారు, చెప్పులు ఇచ్చారు ప్రభా. నిజంగా నాన్న ఈ బిడ్డలను కూడా మీరు దీవించి బలపరిచి నాన్న నేను తెలుసుకుని మీ దగ్గరికి రావడానికి కూడా సహాయం
సహాయం చేసి బలపరచమని, పరిస్థితులన్నీ కూడా మీరు అనుకూలపరచమని, అమెరికా దేశంలో తన కుమారుడు చంపిన వ్యక్తిని ఎలా నాయన దత్తత తీసుకున్నారు, పెంచుకున్నారు ప్రభువా. నీ గొప్ప మనసు ప్రభువా, నాయన కక్షలు పంతాలు లేకుండా ప్రభువా నాయన పరలోకం అంత ప్రేమతో ఉండే ఆ పరలోకం ఇప్పుడు కూడా నేను భూలోకంలో నా ప్రేమని ఆ పరలోకాన్ని చూపించే కృప మాకు దయచేసి బలపరచమని, ఎప్పని కుమారులను మనసు బిడ్డలకు దయచేయమని, నా ఎవరైతే చేపెట్టుకున్నారో వారు చేయిపోయి మీ చేపెట్టిన ఆయన వారిని స్వస్థపరిచిన, అది ఎట్టి వ్యాధి అయినా సరే ప్రభువా మీరు పొందున్న దెబ్బల చేత మా స్వస్థత కలుగుతుంది నాయన. అటు స్వస్థత అటు రక్షణ అని బిడ్డలకు దయచేయమని యేసయ్య పాదం దగ్గర సాగిలిపడి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిది పిల్లలు, మీ అందరికీ వందనాలండి. ఇంకా మీకు ప్రార్థన అవసరతలు కానీ లేకపోతే ఇది ఎలా రక్షణ పొందాలని మీ విషయాలు మాకు నెంబర్లు ఫోన్ చేయండి, మీకు అందుబాటులో ఉంటాం. మంచిదండి, అందరికీ వందనాలు. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.